Daily. Taste the Daily. భూమనపై టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు ఓవి రమణ హాట్ కామెంట్స్ చేశారు. భూమన మనిషి కాదు, ఒక సైతాన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీటీడీపై భూమన చేసే బూటకప్పు మాటలను ఎవరు నమ్మొద్దని భక్తులను కోరారు. భూమన హయంలో ఎలాంటి దారుణాలు చేశారో చర్చకు సిద్ధమంటున్నారు ఓవి రమణ. అలిపిరిలో ఉన్నది విగ్రహం కాదు, అది కేవలం శిల మాత్రమే అన్నారు. ఆ శిలని మహావిష్ణువుగా భావిస్తే భూమన ఇంటికి తీసుకెళ్లి ప్రతిష్ఠించుకోవచ్చన్నారు. రాజకీయ అవసరాలు, అవకాశాల కోసమే టీటీడీని భూమన వాడుకుంటున్నారన్నారు. భూమనను దూరం పెట్టాలని, లేదంటే నష్టపోతారంటూ వైఎస్ జగన్ కి సూచించారు ఓవి రమణ. మంచి కాదు కరుణాకర్ రెడ్డి గారు, దేవుడితో పెట్టుకున్నాడు. నువ్వు చేసిన పాపానికి మహానుభావుడు రాజశేఖర్ ఇదే కొండలో కలిసిపోయాడు. నేను వెంకటేశ్వరాన్ని ప్రార్థిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఏమి జరగకూడదు. జగన్మోహన్ రెడ్డి అటువంటిది కలగకూడదని నేను వెంకటేశ్వరాన్ని మనస్సాక్షిగానే కోరుకు. ఎందుకంటే నువ్వు ఎవరు, నీ పేరు ఎవరు చెప్పుకొని ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నాడో ఆ మనిషి చేసే అరాచకాలు, వెంకటేశ్వర పని చేసే ప్రచారం, తప్పు ప్రచారం వల్ల ఆ బాధ, ఆ శిక్ష మీకు పడకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి శిక్ష ఆ విధంగా ఉంటుంది కనుక ఇదే శిక్ష చేసిన తర్వాత నిన్నలాగా మనం చూసిన ధర్మారెడ్డి పాపం ఏ విధంగా నష్టపోయాడు. ధర్మారెడ్డి అవినీతిపరుడు కాదు, కేవలం ఇలా ప్రలోభాల్లో పడి వీళ్ళు చెప్పినట్టు ఎన్ని అరాచకాలు చేసి ఏ విధంగా నష్టపోయాడో చూసాం. ఎన్ని వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆయన సన్నిధిలో జరిగినాయి. ఈయన చేసే పాపాలకి, ఈయన చేసే ఇటువంటి చర్యలకి ఆయన బలి కాకూడదు. ఆయన ఉండాలి, 4 పాటు రాజకీయాల్లో ఉండాలి. నేను కూడా ఆ పాటలో పనిచేసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ప్రభుత్వం గుర్తించాలి, దీనిపైన ఇటువంటి వాటి నిర్దిష్టమైన చర్యలు తీసుకొని కఠినంగా అణచివేయాలి.